నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంపాసిబుల్ థింగ్స్ ని సీఎం పాసిబుల్ చేస్తున్నారు. ఇది జరుగుతుంది అని నేను ఇప్పటిదాకా అనుకోలేదు. ఊహించని జరగబోతుంది. లూలు ఈజ్ బ్యాక్. దాదాపు 2300 కోట్ల పెట్టుబడితో లూలు ఒక మాల్ ని స్టార్ట్ చేసింది. బట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత న్యూ గవర్నమెంట్ పాలసీస్ భరించలేక, వాళ్ళ బిహేవియర్ భరించలేక మీరు చూస్తున్న పిక్ ఏదైతే ఉందో అలాగా ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ఇది. జీవితంలో మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడం లేదు అని చెప్పేసి తమిళనాడు లేదా హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత సీఎం ప్రపోజల్ మేరకు నిన్న సీఎం రెసిడెన్స్ లో మీటింగ్ జరిగింది. అండ్ దాదాపు 3500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాము అన్నట్టుగా లూలు ప్రకటించింది. ఇంకో విషయం ఏంటంటే ఈసారి ఓన్లీ వైజాగ్ లోనే పెట్టుబడి కాకుండా వైజాగ్ లో మల్టీప్లెక్స్ ప్లస్ మాల్ అండ్ తిరుపతి విజయవాడలో హైపర్ మార్కెట్ ప్లస్ మల్టీప్లెక్స్ పెడతామని చెప్పి ప్రకటించింది. నాకు ఒక డౌట్ ఉండేది, ఇది 10 లక్షలు 12 లక్షలు ఇస్తారేమో, అది దాటి కష్టమేమో అనుకునేవాడిని. బట్ ఈ స్టెప్ చూసిన తర్వాత చెప్తున్నా, ఈజీగా వస్తాయి 20 lakhs జాబ్స్ అనేది. ఈ విషయంలో కంప్లీట్ క్రెడిట్స్ మనం సీఎం సార్కి ఇవ్వచ్చు. అండ్ ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.